హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మోదీను. నేను కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను బెంగుళూరులో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాను. షార్ట్ టర్మ్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు 2013లో చేసి తర్వాత 2014లో అయిపోయింది కోర్సు. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇట్లా ఏదో చేయాలని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఫిల్మ్ సంబంధించిన ఫ్రెండ్స్ని అడుగుతున్నాను. ఇంతలోపు కొన్ని తర్వాత మేము బెంగళూరు నుంచి ఊర్లోకి వచ్చేసాము, మా కర్నూలు జిల్లాకి. అక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాను. తర్వాత గుంటూరులో కూడా కొన్ని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినా కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాంపిటీషన్లో సరిపోదు అని చెప్పేసి తర్వాత మా ఫ్రెండ్ ఫిల్మ్ డైరెక్టర్ అయితే అతన్ని అడిగాను, మేము స్టోరీస్ రాస్తాము, నీకు తెలుసు కదా అని చెప్పేసి అడిగితే, లేదు ఇక్కడ స్టోరీ నీదైనా నాదైనా స్టోరీకి పెద్ద ఇంపార్టెన్స్ చేయదు, ప్రొడ్యూసర్ కావాలి అని చెప్పేసి అతను అనేసరికి మనం ప్రొడ్యూసర్ అడగకూడదు, మనమే పెట్టి మన చేసిన దాన్ని పని బట్టి వాళ్ళు ప్రొడ్యూసర్ రావాలని చెప్పేసి ఒక డెమో ఫిలిం ప్లాన్ చేశాను. ఒక రైటర్కి నాదే కథ అంతా నాదే, ప్రొడ్యూసర్ అంతా నాదే, డైరెక్షన్ నాదే, మాటలు మాత్రం వేరే అతని దగ్గర రప్పించాను. తెలుగులో ఒకరి దగ్గర, కన్నడలో ఒకరి దగ్గర. సో కానీ ఏంటంటే మొత్తం 3 లక్షలు పైన అయిపోయింది. ఇక్కడ ఆదోనిలో అని షూట్ చేసాము. ఆదోనిలో మా జిల్లాలో నుండి, మా ఊరు పక్కన ఆ టౌన్లో షూట్ చేసాము. దగ్గర 3 లక్షలు ఫైనాన్షియల్, తర్వాత బడ్జెట్ ప్లానింగ్ లేకుండా వల్లే, నా తప్పు వల్లే అంత ఖర్చు అయిపోయింది. సో ఏంటంటే అందరికీ, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చాను, ఎవరికి అయితే బాకీ లేను ఈ నా దాంట్లో చేసిన వాళ్ళకి. సో బడ్జెట్ ప్లానింగ్ లేకున్న వల్లే ఇంత ఖర్చు అయిపోయింది. ఇప్పుడు షూట్ మొత్తం అయిపోయింది, కానీ పోస్ట్ ప్రొడక్షన్ మరియు ఇది డబ్బింగు ఇలా అక్కడ నిలబడింది. దాదాపు ఒక్కో ఎపిసోడ్ వచ్చేసి 10 నిమిషాలు వస్తుంది. మొత్తం 4 ఎపిసోడ్ ప్లాన్ చేసాము. ఎవరికైనా మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే, భవిష్యత్తులో కూడా చిన్న చిన్న ప్లాన్స్ ఉన్నాయి, ఎవరికైనా మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే నా బ్యానర్ వచ్చేసి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రిజిస్టర్ అయింది. మా బ్యానర్ పేరు వచ్చేసేసి సింపుల్ సినిమా ప్రొడక్షన్స్ మా బ్యానర్ పేరు. నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాను. మేము ఈ బ్యానర్ పేరు మీద షూట్ చేసాము. ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1 పేరు మీదుగా. సో భవిష్యత్తులో కూడా చేస్తాము, చిన్న పెద్ద మా టైంని బట్టి. ఇప్పుడు చాలా అప్పులు ఉన్నాయి మాకు, మేము కట్టే ప్రారంభంలో మ్యారేజ్ కూడా అయింది నాకు. ఆ ప్రయత్నంలో ఉన్నాము, ఈ అప్పులన్నీ కట్టే ప్రయత్నం ఉన్నాను. సో ఈలోపు ఎవరైనా పర్సెంటేజ్ ప్రకారం కానీ, ఏదైనా ప్రకారం కానీ, డబ్బింగు, తర్వాత ఈ ఆర్ఆర్ ఇవన్నీ ఉన్న దానికి ఎవరైనా సపోర్ట్ చేస్తాము మేము. ఎవరైనా డబ్బింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ, మ్యూజిక్ కానీ ఇట్లా ఎవరైనా హెల్ప్ చేయాలి, పర్సెంటేజ్ ప్రకారం సపోర్ట్ చేస్తాము మేము అని ఎవరైనా ముందుకు వస్తే మాతో సపోర్ట్ చేయండి. ఇంకా చిన్నవి కానీ ఇట్లా ఆర్టిస్టుల అవకాశాలు లేకుండా అటు ఏది వర్కౌట్ కానీ ఎందుకో మరి తెలియట్లేదు. పెద్ద సినిమాలు చేస్తున్నారు కానీ కొంతమంది ఏమో డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. అసలు ఎక్కడ తేడా కొడుతుందో తెలియదు. మరి నాకున్న దాంట్లో నేను ఇచ్చేసాను, మంచిగానే పేమెంట్ చేశాను అందరికీ, నా టీంలో అందరికీ. కానీ నేను లేటుగా చేయడం వల్ల నాకైతే ₹1 రాలేదు. ఇది ఫ్రెండ్స్, ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, సపోర్ట్ చేయాలనుకుంటే నా నంబర్ కింద ఉంటుంది, వాట్సాప్ నంబర్. అది ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అడగవచ్చు. భవిష్యత్తులో ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేకపోతే మేము ఆర్టిస్టులు అవి అంటే ఎవరైనా ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్లు కానీ, రైటర్లకు కానీ ఎవరికైనా ఏదో నాతో కలిసి పని చేయాలనుకుంటే చేయొచ్చు. నా నంబర్ కింద ఉంటుంది, ఇస్తాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.